शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అంజలి లోపలికి రా. అరే రే, యూపీఎస్కి చదవక్కర్లేదా ఏంటి? పోయినసారి వచ్చినప్పుడు ఏమన్నావు? నా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, 2 నెలలు కలవలేము. పరీక్షలు దగ్గర పడ్డాయి, కానీ ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. చైతి, నువ్వు సరైన అబద్ధాలు కోరవి. డైలీ మీట్ చేస్తానని చెప్పి కానీ సడన్ గా ఎక్కడో మాయమైపోతావు నువ్వు. డబ్బులు ఇవ్వకపోతే నువ్వు కలవనంటున్నావు. నా కర్మేంటో, నా దగ్గర రూపాయి కూడా ఉండట్లేదు. పాకెట్ మొత్తం ఖాళీగానే ఉంది. ఆహా, అలాగా? ఎవరి నాన్నగారైతే గవర్నమెంట్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి డబ్బులు కొరతే ఉండదు. నాన్నకి ఉద్యోగం ఉండడంలో ఉపయోగం లేదు. నాకు ఉద్యోగం ఉండాలి కదా, అప్పుడే జీవితాంతం నిన్ను చూసుకోగలను కదా. అలా చూసుకుంటేనే నాతో ఉంటావు, వేరే కస్టమర్ దగ్గరికి వెళ్ళవు. నిజంగానా? ఆ. సరే గాని నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా? లెక్కలేనంతగా. అరవింద్, వామ్మో నాన్న, కరెక్ట్గా ఈ టైంకే రావాలా? అరవింద్, త్వరగా త్వరగా బయలుదేరు. నడు, వెళ్ళు 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 వెళ్ళు. ఇదిగో తీసుకో. అరవింద్ తలుపు తెరు. అరవింద్, ఇదిగో ఇవి కూడా తీసుకో. థాంక్యూ 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 థాంక్యూ. ముందు బయటికెళ్ళవే. ఏంటి మావగారు, ఏమైంది? అరవింద్ తలుపు తెరు. అరవింద్, అరవింద్, అరవింద్ తలుపు త్వరగా తెరు. లోపల ఎవరున్నారు? చెప్పండి నాన్న. లోపల ఎవరున్నారు? ఎవరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? నాన్న, నేను లోపల చదువుకుంటున్నాను. నేనేమి దద్దమ్మని కదరా, నేను నా చెవులారా విన్నాను. నీ రూములోంచి ఎవరో అమ్మాయి నవ్వడం వినిపించింది. ఓహో అదా, నేను యూట్యూబ్లో ఒక లేడీ లెక్చర్ విన్నాను. మేడం ఇచ్చే లెక్చర్ మాత్రం విను, కానీ పరీక్షలో పాస్ అవ్వకు. నాన్న, పాస్ అవ్వడం అంత తేలికైన పని? అంత కష్టమా? 5 సంవత్సరాలుగా నువ్వు కష్టపడి రాస్తున్నానని చెప్తున్నావు, కానీ నువ్వు పాసే అవ్వట్లేదు. దాంతోపాటు నీకు గవర్నమెంట్ ఉద్యోగం దొరకలేదు. నాన్న, మీ కాలం వేరు, మా కాలం వేరు. అప్పట్లో అందరికీ పిలిచి మరీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. నువ్వు ఇప్పుడు మొత్తం మారిపోయి నాన్న. మరి నువ్వు కష్టపడి రాసి తీరాలి కదరా. మావగారు, మీరు శాంతంగా ఉండండి. నన్నెలా శాంతంగా ఉండమంటావు? సంపాదించాల్సిన వయసులో కొడుకు ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటూ ఉంటే ఏ తండ్రికి ఇది నచ్చుతుంది? నేను ఖాళీగా కూర్చుని తింటున్నానా? నేనోకే, మరి వదిన లక్షల్లో సంపాదిస్తోందా ఏంటి? నువ్వు ఏ వదిన గురించి ఇలా మాట్లాడుతున్నావురా? తన భర్త వాడికి 20 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి సంపాదించడం ప్రారంభించాడు. వాడు నాతో అనేవాడు, నాన్న
నీ డబ్బు నాకు వద్దు అనేవాడు. నేనే కష్టపడి ఒక ట్రక్కు కొంటానన్నాడు. అదే విధంగా వాడు కొన్నాడు. ఈరోజు వాడు చనిపోయాడు. అయినా సరే వాడి డబ్బు ఇప్పటికీ మన ఇంటికి వస్తుంది. మామగారు ఏంటిది? లేదమ్మా, వీడి అర్హత ఏంటో వీడికి తెలిసి తీరాలి. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం వీడికి తెలీదు. తాగుడు, సిగరెట్లు. వీడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడా? అన్నయ్య, ఎగతాళి చెయ్యి. నువ్వు మాత్రమే బాకీ, నువ్వు చెయ్యి. నువ్వు అసలు ఎందుకు నాన్నతో గొడవ పడుతున్నావు? ఉసే కావాలని ఇదంతా చేస్తున్నానా? ఆయన నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు. మీ అన్నయ్య అది చేశాడు, ఇది చేశాడు అలాని. నేను కూడా చేస్తాను, కానీ టైం కావాలి కదా. నాకు ఒకటే అర్థం కావట్లేదు. నువ్వెందుకు గవర్నమెంట్ జాబ్ కోసమే తిరుగుతున్నావు? నువ్వు హ్యాపీ, ఇంకా నాన్న కూడా హ్యాపీ. అయ్యో, అదంతా జరగని పని. నాకు ఈ బిజినెస్ అంతా సెట్ అవ్వదు. అందుకు తిరగాలి, కష్టపడాలి. నేను చూశాను, అన్నయ్య డే అండ్ నైట్ ట్రక్కు నడుపుతాడు. నేను అంత కష్టపడలేను. అయితే నీకు ఎలాంటి పని కావాలి? మా నాన్న చేస్తున్నట్టు చాలా ఈజీ జాబ్. అయితే నువ్వు మీ నాన్నగారు ఆఫీస్లోనే ఆయనకు బదులుగా పనిచేయి. ఎలా? నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి విఆర్ఎస్ చేసుకోమను, వాలంటీర్ రిటైర్మెంట్. వామో, మా నాన్న ఒప్పుకోడు. ఉద్యోగానికి వెళ్ళడం, అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడడం మా నాన్నకి చాలా ఇష్టం. అరవింద్ డార్లింగ్, నీకు ఈ లోకంలో ఏదంటే ఇష్టమో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎదుటి వాళ్ళ గురించి నువ్వేమో ఆలోచించకు. నీకు కావాల్సింది దక్కడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అంటే మీ నాన్నగారు జాబ్ నీకు రావాలంటే విఆర్ఎస్ మాత్రమే దారి కాదు కదా. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ లోకంలోనే లేదంటే అప్పుడు వాళ్ళ పిల్లలకి ఆ ఉద్యోగం దొరుకుతుంది. మీరా? మీరు నిజంగానే నన్ను భయపెట్టారు. ఏంటొదినా మీరు? నన్ను చూస్తే ఎందుకు భయం? నేను మీ వాణ్ణే కదా వదినా. వదినా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. నువ్వింకా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళు, లేదంటే తిట్లు తింటావు. అరే ఏంటన్నయ్య మీరు? సరే వదినా, నేను బయలుదేరుతున్నాను. బాయ్ అన్నయ్య. బాయ్. మీకేమైనా కావాలా అండి? నా సాక్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. నువ్వేమైనా చూసావా? అరే, నీ సాక్స్ని నేను ఆరేశాను, ఇప్పుడే తీసుకొస్తాను. అరవింద్, చెప్పండి నాన్న. నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు? నేను వదంతో సాక్స్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా, ఇలా అన్నిటినీ వాడి చేతికి తీసుకొచ్చి అందించకమ్మా. వాడిని కాస్త కష్టపడని. సరే మావగారు. నాన్న, నేను కొన్ని పుస్తకాలు కొనాలి. ఓ 2000 ఇస్తారా? దానికి లైబ్రరీ ఉందిగా, అక్కడి నుంచి బుక్ తీసుకొని చదువు. అంకుల్, నమస్కారం అంకుల్. అరే కిషోర్, రావయ్యారా, కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. అది మీరు మీ కోడలతో
నా గురించి మాట్లాడారా? ఇలా చూడు, నేను ఆశపడుతున్నాను తనకి ఒక మంచి కుటుంబం ఉండాలని. నువ్వు లక్షణంగానే ఉన్నావు. కానీ ఏం చెయ్యాలి? కోడల్ని అడుగుదామంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. తను ఏం ఆలోచిస్తుందని. తను బాగానే ఆలోచిస్తుంది. ఐ మీన్, నాకు తెలిసి తను ఎస్ అనే అంటుంది. హ! రేయ్, ఏంట్రా ఇది? రే సారీ 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 సారీ. అరే, ఇందులో కొంచెమే నీళ్లున్నాయి. అంకుల్, నేను కూడా వేడి నీళ్ళే తాగుతాను. ఉండండి, నేను మీకు నా మంచినీళ్ళు పోసిస్తాను. ఇదిగో తాగండి అంకుల్. ఓకే అంకుల్. అయినా మీరు సరితతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు? బాబు, త్వరలోనే నేను అడిగేస్తాను. హా, అయితే సరే అంకుల్. నా 2 ఏళ్ల కొడుక్కి అమ్మ దొరికినట్టు అవుతుంది. యాక్సిడెంట్లో వాడమ్మ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి నా కొడుకుని నేను ఒక్కడినే ఎలా చూసుకుంటున్నానో చెప్పినా మీకు అర్థం కాదు. అంకుల్, 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 మీకేమైంది? అంకుల్, అంకుల్, ఏమైంది అంకుల్? అంకుల్, అంకుల్, హలో, అంబులెన్స్. చాలా తక్కువ ఉంది. అరవింద్, ఈ పాటికాడు పని ఫినిష్ చేసుంటాడు. ఇంకా ఒక్కసారికి వాడికి పని దొరికితే చాలు. ఇంకా నేను చాలా సంతోషంగా జీవిస్తాను. హలో. హలో డార్లింగ్, పని పూర్తయిందా? నా బొంద అయింది. నాన్న ప్రాణాలతోనే ఉన్నారు. పెరాలిటిక్ అటాక్ వచ్చింది. ఏమంటున్నావు నువ్వు? మనం ఇచ్చింది చాలా స్ట్రాంగ్ అయిన విషయం కదా. నాన్నకి ఏమీ అవ్వలేదా? అందులోంచి ఆయన ఎలా తప్పించుకున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. దొరుకుతుందనుకున్న గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పుడు కలగానే మిగిలిపోయేలా ఉంది. సరే, నీ నమ్మకాన్ని నువ్వు వదలొద్దు. ఏ పరిస్థితిలో అయినా నాన్నగారు ఉద్యోగం నీకే దొరుకుతుంది. బట్ కొన్ని పేపర్స్లో ఆయన సంతకాలు నువ్వు తీసుకోవాలి. నాకు అర్థమైంది. లోపలికి రండి. ఎవరో వస్తున్నట్టున్నారు. తర్వాత ఫోన్ చేస్తా. ఇంకా చాలు. ఒక్కసారి కనుక నీకు ఉద్యోగం దొరికిందనుకో, ఇంకప్పుడు రంగిలి తన ఆట మొదలు పెడుతుంది. లోపలికి రండి, ఇటువైపు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? మావగారు ఇప్పటి వరకు మాతో ఏమీ అనలేదు. పైగా అతని శరీరం కూడా. మీరు బాధపడకండి, తను త్వరలోనే కోలుకుంటారు. అదంతా సరే గాని ఆ రోజు ఏమైంది? ఆ రోజు అంకుల్ నేను పార్కులో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంకుల్ మంచినీళ్ళు తాగడానికి బాటిల్ ఓపెన్ చేశాడు. అంతలో ఒకడొచ్చి ఢీ కొట్టి వెళ్ళిపోయాడు. బాటిల్ కింద పడి నీళ్ళన్నీ పోయాయి. బాటిల్ తీసుకొని చూస్తే అందులో నీళ్ళు అసలు లేవు. అందుకనే నేను నా బాటిల్లో ఉన్న నీటిని ఆయనకి పోసిచ్చాను. ఆ బాటిల్ తీసుకొని ఆయన మంచినీళ్లు తాగారు. అండ్ కొద్దిసేపట్లోనే ఆయన కింద పడిపోయారు. నీ బాటిల్లో ఉన్న నీళ్ళని నాన్న బాటిల్లోకి ఎందుకు మిక్స్ చేసావు? ఏం చేస్తున్నావు? దయచేసి చేయి వదులు. ఆయన్ని వదులు. అనయ్య వదలండి, చెప్పేది వినండి, వదలండి. నేనేం చేశానని? నువ్వు ఇచ్చిన నీళ్ళ వల్లే నాన్నకి ఇలా అయిపోయింది. అవునన్నయ్య, నాకు అలాగే అనిపిస్తోంది. ఇలా చూడండి, నేనెందుకు అలా చేస్తాను? అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనే. చూడండి, మావగారు కళ్ళు తెరిచారు. ఒక విషయం చెప్పండి,
తినేందుకు ఇదంతా చెయ్యాలి? మామగారు ప్రాణాలు కాపాడారుగా. అందువల్లే ఏంటి? అందువల్లే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాం. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళు. కిషోర్ సార్, వీటన్నిటికీ నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్రస్తుతానికి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరవింద్, ఏంటిది? మామగారు నిన్ను చూపిస్తున్నారెందుకు? నాన్న, నాన్న నేను ఇక్కడే ఉన్నాను. ఇంటిని నేను చూసుకుంటాను నాన్న. చూడండి నాన్న, మీరేం చింతించకండి. నేను మీకోసం పై చదువులు మానేస్తాను నాన్న. మీరేం దిగులు పడకండి నాన్న. మీ ఆఫీస్కి నేను వెళ్ళి ఉద్యోగం చేస్తాను. మీరు భయపడకుండా విశ్రాంతి తీసుకోండి. అందుకు కేవలం కొన్ని పేపర్స్ మీద మీ సిగ్నేచర్ చాలు. అనవసరంగా ఇక్కడ ఉన్నాం. నాన్న డిస్టర్బ్ అవుతున్నారు. మనం బయటకు వెళ్దాం. ఆయన విశ్రాంతి తీసుకోండి. రండి వెళ్దాం. మామగారు, మేమంతా బయట ఉంటాం. నీ బాటిల్లో ఉన్న నీళ్ళని నాన్న బాటిల్లోకి ఎందుకు మిక్స్ చేసావు? ఏంటి మీరా? అవును వదినా. అది ఈరోజు అన్నయ్య ప్రవర్తన నాకు తప్పుగా అనిపించింది. నాన్న పని తనకే రావాలని తను ఎలా అనుకుంటారు చెప్పండి? డబ్బు దొరికితే చాలు అన్నయ్య జూదం ఇంకా చాలా చెడ్డ పనులకి ఉపయోగిస్తారు. ఒక్కటి చెప్పనా వదినా, ఈ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా మీకే వచ్చి తీరాలి వదినా. వద్దొద్దు, నాకు ఇదంతా అసలు వద్దు. వదినా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఈ ఇంటిని గాని ఈ పనిని కానీ ఇంకా నన్ను కూడా ఖచ్చితంగా బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు. రండి. మీరు దేనికి దిగులు పడకండి. నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. ఏంటింత దిగులుగా ఉన్నావు? ఏం లేదు. సరితా, నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి. ఏమైందో నాకు చెప్పు. అది నా చిన్న మరిది వినయ్. నడుచుకునే విధానం నాకు అసలు నచ్చటం లేదు. ఏంటి? నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను. వద్దు, అలాంటిదేమీ చెయ్యొద్దు. వాడు తప్పుగా అనుకుంటాడు. ఏంటి తప్పు?
నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. నా భార్యని ఎవరన్నా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? భార్య ఏంటి ఇలా అంటున్నారు? అది నేను నీ గురించి అంకుల్తో మాట్లాడాను. అంకుల్ కూడా నీతో మాట్లాడతానన్నారు, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. చూడండి, మావగారు పరిస్థితి అసలేం బాగోలేదు. ఇలాంటప్పుడు ఇంటి పరిస్థితి ఇంకా దారుణమైతే ఏం బాగోదు. సో ఈ విషయాన్ని ఇంతటితో మీరు మర్చిపోండి. కానీ సరిత, నాన్న ఈ పేపర్ మీద సైన్ చేయండి. నన్ను మొండికేసిన చాలు, వెంటనే సైన్ చేయండి. మావగారు, అరే అన్నయ్య, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నావంటే? నాన్న సైన్ చేస్తేనే నేను ఉద్యోగానికి వెళ్ళగలను. అప్పుడే కదా ఇల్లు గడుస్తుంది. అన్నయ్య, ఈ పని ఎవరికి రావాలని ఇంకా నిర్ణయం కాలేదు. నన్ను అడిగితే ఈ జాబు వదినకే దక్కాలి. అలా చూడు, నాన్నకు కూడా అదే అనుకుంటున్నారు. వారసుడికే ఉద్యోగం వస్తుంది. ఆ మాటకొస్తే ఉద్యోగం నాకే రావాలి, ఎందుకంటే ఆయన వారసుడు నేనే. అలా చూస్తే వదిన కూడా వారసురాలే, తనకు కూడా జాబు దక్కాలి. చాలే ఆపరా. స్త్రీలు పురుషులతో పోటీ పడగలరా? ఈ ఉద్యోగం నాకే రావాలి. అలాంటిదేమీ లేదు. ఇలాంటి పని నేను చేయను, మీరు కూడా చేయకూడదు. ఎందుకంటే నేను ఈ రోజే మామగారి కోసం పెద్ద డాక్టర్ నుంచి మంచి మందు తీసుకొచ్చాను. చూస్తూ ఉండండి, మామగారు త్వరగా నయం అవుతారు. తిరిగి మళ్ళీ పనికి వెళ్తారు. నాన్నకి నయమైందంటే నేను సమస్యలో చిక్కుకుంటాను. ఆ రోజు నీళ్ళలో విషం కలపడం మా నాన్న చూశారనిపిస్తోంది. చూడు, జీవితంలో నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి. నేను కోరుకున్నవన్నీ కొనుక్కోవాలి. నాకు జీవితంలో నువ్వు కావాలి. ఈ పని కోసం నేను ఎంత దూరానికైనా వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం సంపాదిస్తాను. నీ కళ్ళు మూసుకో. మనసులో ఉన్న భారాన్ని దింపే. నీ మనసుకి తెలుసు నువ్వేం చెయ్యాలో తెలుసు. ఏ శక్తి నిన్ను ఆపలేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేస్తావు. అర్థమైందా? నాన్నా, వీలైనంత వరకు నేను ట్రై చేశాను, కానీ మీరు పేపర్లో సైన్ చేయండి అంటున్నారు. కోపం వచ్చింది కదా, మిమ్మల్ని పంపించేద్దాం అనుకుంటున్నాను. మావగారు, 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 లేవండి. మావగారు, మావగారు, మీరు కాస్త ఏమైందో చూడండి. నాన్నకేమైంది? నాన్న, 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 నాన్న లేవండి. నాన్న కళ్ళు తెరవండి. మావగారు, నాన్న. నాన్న కళ్ళు తెరవండి. నాన్న, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ ఫ్యామిలీకి మీరే కదా నాన్న దిక్కు. అరే ఏంటి వదిన, మీరు దిగులు పడకండి. మీరు కూడా ఇలా ఏడుస్తూ ఉంటే
మా కన్నీళ్ళను తుడిచే వాళ్ళెవరు? మీరు ఏడవకండి. చూసావా, వదినికి నాన్నంటే ప్రేమ లేదు. మరి నాన్నేమో ప్రాణాలతో ఉన్నంత వరకు ఆవిడ్ని కూతుర్లా చూసుకున్నాడు. ఇంకనయ్యో, ఈరోజు నువ్వే వచ్చావు. నువ్వు ఓదారుస్తేనే తమ్ముడు ఏడవకుండా ఉంటాడు. ఈ రోజంతా ఏడిచి ఏడిచి తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఏడిస్తే నేను చూడలేనే. చూస్తావిటి, తీసుకెళ్ళు. తన గదిలోకి వెళ్ళి వాడిని నిద్రపుచ్చు. ఈ సాయం మాత్రం నాకు చేసి పెట్టు. ఖచ్చితంగా. రాను నాతో రా. కమ్. ముందుగా కళ్ళు తుడుచుకో. వెళ్ళు తమ్ముడు. మనకు కావాల్సిన వారిని మనం కోల్పోతే మన మనసు చాలా భారంగా ఉంటుంది. కానీ ఈ ఒంటరితనాన్ని నేను పోగొడతాను. కానీ నేనెందుకు చెయ్యాలి? ఏంటి? ఏమైంది? నువ్వు మీ అన్నయ్య మాట కూడా వినవు, అలాంటిది నువ్వు నా మాట వింటావా? లేదు, నేను మా అన్నయ్య మాట వింటాను. అలాగా? నాకే వినిపించిందంటే మీ నాన్నగారి ప్లేస్లో మీ అన్నయ్య పనిచేయడం నీకు ఇష్టం లేదేమో. లేదు, అలాంటిదేమీ లేదు. గుడ్. అలా కూడా ఉండకూడదు. అరవింద్ నీ సొంత అన్నయ్య. వాడు ఏం చేసినా సరే మీ కుటుంబం మంచి కోసమే చేస్తున్నాడు. నువ్వు వాడికి సపోర్ట్ చెయ్యాలి. కానీ వదిన పరిస్థితి... ఏంటింత అమ్మాయికుడిలా ఉన్నావు? మీ వదిన ఇంకా యంగ్గా ఉంది. నాన్నగారి పని తనకి దొరికిందంటే అప్పుడు తను ఇంకెవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. అలాగా? అంతెందుకు, నీ పక్కింటి కిషోర్ అస్తమాను ఎప్పుడూ మీ వదిన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. హా, దీన్ని నువ్వు కూడా నోటీస్ చేసావా? తెలుస్తుంది కదా. సో గవర్నమెంట్ జాబ్ అయిన ఒక అద్భుతమైన వర్క్ ని ఇలాంటి మనుషులకిస్తే ప్రయోజనం ఏంటి? తను ఖచ్చితంగా జీవితాంతం మీతోనే ఉండబోయేది. గుర్తుంచుకో, అరవింద్కి నీకు రక్త సంబంధం ఉంది. ఇంకా మీ వదిన మూడో వ్యక్తి. అలాగైతే ఈ జాబ్ అన్నయ్యకే వచ్చి తీరాలి. నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీకున్న తెలివితేటలకి బహుమతి దొరకాలి కదా మరి. నీ అబ్బా చావరా. నాన్నా, అరవింద్, ఇప్పుడు నీ తమ్ముడు వినయ్ ఒప్పుకున్నాడు. ఇంకా ఆ పని నీకే. రే తమ్ముడు, నువ్వెంత మంచోడివో. ఇప్పుడు నువ్వు ఈ ఎన్ఓసిలో సైన్ చేయి. ఒక్క నిమిషం అన్నయ్య.
మళ్ళీ ఏమైందిరా? ముందుగా నేను నిన్ను క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నేను నిన్ను నా విరోధిగా భావించాను. అలాగా? ఏయ్, ఇదంతా మామూలు విషయం రా. ముందు నువ్వు సైన్ చెయ్యి. ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. సరిత అనే పాము నన్ను ఎప్పుడు కాటేయాలని చూస్తోంది. మా నాన్న వేలి ముద్ర తీసుకున్న పేపర్స్ని తీసుకువెళ్ళి తను ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఉద్యోగం తనకి దొరకబోతోంది. మనం ఈ విషయంలో గెలిచామనుకున్నావు, కానీ ఓడిపోబోతున్నావు. ముందుగానే సైన్ తీసుకొని సబ్మిట్ చేసిందా? కానీ ఎప్పుడు? అంటే నాన్న ఆల్రెడీ తనకి సైన్ చేసి ఇచ్చేసాడా? ఇంత జరిగితే ఈ విషయం నీకు తెలీదా అరవింద్? అరవింద్, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. మనం ఇంతవరకు ఓడిపోలేదు, ఇంకా సరిత ఎప్పుడు గెలవలేదు. అందువల్ల తనని గెలవనివ్వకూడదు. ఎలా? చివరిగా ఒక ఆట ఆడదాం. నీ ప్రాపర్టీలో వాట అడిగే వాళ్ళు, ఇంకా ఉద్యోగం కూడా వాళ్ళకి దొరకాలంటున్న వాళ్ళని శాశ్వతంగా చంపేద్దాం. అంటే వదిలిని చంపేద్దాం అంటున్నావా? చంపేయడం కాదు, అది ఒక యాక్సిడెంట్గా ఉండాలి. చెప్పాలంటే మన దేశంలో ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి. అలాంటప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు సరితకు జరిగిందంటే అది నిజమవుతుంది కదా. ఇంకా తర్వాత ఉద్యోగం నీకు దొరకడం అనేది ఎవరు ఆపలేరు. నేను నీకొక నెంబర్ సెండ్ చేశా. ఆ నెంబర్కి నువ్వు కాల్ చేయి. వాడు నీకొక గన్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్, లోపల ఏమైంది? హత్య జరిగిందండి. హత్య? అవును. ఆగండి. వదినా, వదినా, సార్ తప్పుకోండి సార్. మీకు వారికి సంబంధం ఏంటి? తన పెద్ద మరిదిని అరవింద్. అసలు ఈ హత్య ఎలా జరిగింది? ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనమా? అయితే ఆ దొంగ మా వదిన చంపేశాడా? అయ్యో వదినా. వినయ్, వినయ్, వదిన, వినయ్ ఎవరు చెప్పారు? ఏంటంటే నిన్న తన రూమ్ లో ఏసీ రిపేర్ అయ్యి ఉంది. నా రూమ్ లోనే పడుకున్నారు. నేను తన రూమ్ లో ఉన్నాను. వినయ్, సర్లే గాని మిమ్మల్ని మీట్ అవుదామనే వెయిట్ చేస్తూ ఉన్నాం.
నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? నిన్న రాత్రి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. అలాగా. లాల్ తేజ్ ఉరఫ్ లాలీబాయ్ మీ ఫ్రెండా? లాలియా బాయా? నమస్తే లాలియా బాయ్. అంటే రంగేలి మీ నంబర్ నాకు ఇచ్చింది. నాకు కూడా ఒక గన్ కావాలి. 2 గంటలకు పోస్ట్ ఆఫీస్ వెనకాలకు వచ్చాయి. అలాగే, అక్కడికి వస్తానులే అన్న. మీ తమ్ముడు చనిపోయాడని తెలిసిన వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరి కాల్ రికార్డ్స్ చెక్ చేశాం. నీ కాల్ రికార్డ్స్లో దుబాయ్ నెంబర్ మాకు దొరికింది. మేము నీ నెంబర్ కాల్ రికార్డ్స్ని ట్రేస్ చేశాం. నిజాలన్నీ అప్పుడు బయటకు వచ్చాయి. వదిన్ని చంపాలన్న పగతో మీరు 2 గంటలకి గన్ తీసుకున్నారు, రైట్? లేదు సార్, నేను పొద్దున్న ఎందుకు చెప్పాలనుకుంటాను. నేను అక్కడికి వెళ్ళాను, కానీ నాకు గన్ను దొరకలేదు సార్. అబద్ధం ఆడావంటే కోపం వస్తుంది, చెప్పరా? నేను అబద్ధం చెప్పట్లేదు సార్. నేను అక్కడ 3 గంటల సేపు నుంచున్నాను, కానీ అతను రాలేదు సార్. అలాగా. ఇంకొక అద్భుతమైన రికార్డింగ్ నీకు వినిపిస్తాను. హలో, పని పూర్తయిందా? నా బొంద జరిగింది. నాన్న ప్రాణాలతోనే ఉన్నారు. స్ట్రోక్ వచ్చింది. అంత స్ట్రాంగ్ అయిన విషయం ఇచ్చాను, ఇంకా ఆయన బతికే ఉన్నారా? ఇకపై గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం నాకు పోయింది. ఈ పరిస్థితుల్లో కూడా నీకు నాన్న ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవును, కొన్ని పేపర్స్ లో మాత్రం ఆయన సైన్ చెయ్యాలి. అంటే మామగారికి మీరే విషయం ఇచ్చారా? ఆ గవర్నమెంట్ జాబ్ కోసం ఇలా చేశారా? ఏ రోజు మామగారు చనిపోయారో బొటిన వేలు మీద నేను బులుగు ఇంక చూశాను. పైగా ఆ రూమ్ లో ఉన్న ఒక దిండి కూడా కనిపించడం లేదు. అంటే వీడు వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం వీడికి రావాలని ఆయన్ని తలగడబెట్టి చంపేశాడు. ఇంట్లో ఏమో దొంగతనం జరిగిందని వదిన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు, కానీ సొంత తమ్ముడినే చంపేశాడు. అది అబద్ధం సార్. అలాగా. చెప్పు. సార్, అరవింద్ ఏ అమ్మాయితో కలిసి నాన్ని చంపడానికి ప్లాన్ చేశాడో ఆ రంగేలిని మేము అరెస్ట్ చేశాం. అరవిందే నాన్ని చంపాడు అని రంగేలి మాకు స్టేట్మెంట్ ఇచ్చేసింది. రంగేలి ఇంట్లో డబ్బు మూట ఇంకా నగల మూట కూడా దొరికింది. ఆ నగల్ని ఫోకస్ చేసి చూపించు. ఓకే, చూడండి సార్. ఈ నగలు మీవా? అవును, ఇదంతా నా నగలే. ఓ, దొంగలించబడ్డ నగలన్నీ రంగేలి ఇంట్లోనే ఉన్నాయి. అంతేకాదు సార్, ఈ బ్యాగ్ లోపల ఓ గన్ను కూడా దొరికింది. నాకు తెలిసి వినయ్ చంపడానికే ఈ గన్ను యూజ్ చేసి ఉండొచ్చు. వెల్ డన్ మనాలి. థ్యాంక్ యూ సార్. ఒక పని చేయి, అన్నిటిని తీసుకొని రంగిలితో పాటు స్టేషన్కి వచ్చాయి. ఎస్ సార్, తీసుకురండి. ఇంకా చెప్పడానికి ఏమైనా మిగిలిందా? సార్, ఆ గన్ను నాది కాదు, నేను నేరస్తున్నే. కానిస్టేబుల్, ఇన్ని లాక్కపోదండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ సార్. మేడం, ఇక మీ ప్రాణాలకి ఆపద లేదు. నేను ఖచ్చితంగా వీళ్ళకి పెద్ద శిక్ష పడేలా చేస్తాను. మంచిది, మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ మామయ్య చేస్తున్నటువంటి జాబ్ ఇప్పుడు నీకు దక్కింది. వచ్చే నెల నుండే నువ్వు ఆ జాబ్లోకి వెళ్ళొచ్చు. సరిత,
నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటి వల్ల నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. నీకిప్పుడు ఒక తోడు కావాలి సరిత. నువ్వు సరిగ్గానే చెప్పావు. సరిత గారికి ఇప్పుడు ఒక తోడు కావాలి, కానీ అది నీ తోడు కాదు. ఎందుకంటే నువ్వు కూడా జైలుకి వెళ్ళాలి. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేనెందుకు జైలుకి వెళ్ళాలి? వినయ్ని చంపింది నువ్వే కదా. కానీ చంపింది పెద్ద మరిదేగా. లేదు, అరవింద్ కరెక్ట్ గానే చెప్పాడు. లాలియా వాడికి గన్ ఇవ్వలేదు, ఎందుకంటే లాలియా ఆ రోజే పోలీసులకి దొరికిపోయాడు. అందువల్ల వాడు అరవింద్ని మీట్ అవ్వలేదు. మేము కేద్వి నగర్ పోస్ట్ ఆఫీసులో ఎంక్వైరీ చేసి అడిగినప్పుడు అరవింద్ వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పారు. అరవింద్ ఒకేసారి 2 చోట్ల ఉండలేడు. మరి వినయ్ని చంపింది ఇంకెవరో కదా. అయినా సార్ మీరు నన్నెందుకు అనుమానిస్తున్నారు? నేనెందుకు అలా చేస్తాను? నాకేంటి సంబంధం? సంబంధమా? డైరెక్ట్ సంబంధమే ఉంది. అరవింద్ని ఎంక్వైరీ చేసినప్పుడు వాడు మొత్తం చెప్పాడు. నువ్వు మా వదినతో మాట్లాడడం నేను నా కళ్ళారా చూశాను. ఎవరు చెప్పారా? రేయ్, నువ్వు మా పక్కింట్లో ఉన్నంత వరకు ఓకే, కానీ మా ఇంట్లోకి రావాలనుకుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. పోరా. ఇంకోసారి మా వదిన చుట్టుపక్కల ఎక్కడైనా నిన్ను చూశానో అక్కడే నిన్ను చంపి పారేస్తాను. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? గొడవ జరగడం అనేది సహజమే కదా. అందుకని కోప్పడి ఎవడైనా గన్ను తీసుకుని కాల్ చేస్తాడా ఏంటి? అదంతా మాకు తెలియదు, కానీ వినయ్ని చంపింది నువ్వే. దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాలా? మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఇలా చూడు, ఈ షూ నీదే కదా. ఈ షూని నీ ఇంట్లోంచి తీసాం. హత్య చేసినప్పుడు నువ్వు ఈ షూనే వేసుకున్నావు. నువ్వు అరవింద్ రూముకు వెళ్ళినప్పుడు నీ షూకి మట్టి అంటుకొని ఉంది. ఆ గుర్తులు బెడ్ మీద కూడా ఉన్నాయి. దొంగతనం జరిగినట్టుగా నువ్వు అక్కడ సెట్ చేసినప్పుడు వినయ్ రక్తంలో నీ కాలు పడింది. ఆ మరక ఇప్పటికీ నీ షూకి ఉంది. ఇప్పుడు చేసావని ఒప్పుకుంటావా, లేకపోతే నీకు నా ట్రీట్మెంట్? అవును, వినయ్ని చంపింది నేనే. వాడు నన్ను సరితకి దూరం చేయాలని చూశాడు, కానీ నేను వాణ్ణి శాశ్వతంగా దూరం చేశాను. మరి ఆ నగలు, డబ్బు? అరవింద్ రంగీలా గురించి నాకు బాగా తెలుసు. అది అరవింద్ని ఇరికించడం కోసం. డబ్బులు, నగలా? ఈ మాత్రం చాలు, ఇంక నేను జీవితంతో హ్యాపీగా ఉంటాను. అంతే మాత్రం కాదు, నాకింకా అరవింద్ అవసరం కూడా ఎప్పుడూ ఉండదు. కిషోర్, మీరిలా చేసి ఉండకూడదు. నువ్వు ఏ చెడ్డ పని చేసినా అది మంచి పనిగా ఎప్పటికీ మారదు. తీసుకురండి.